వెల్కమ్ టు మెగా 9. ఫర్ సపోజ్ మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లారనుకోండి. ముందుగా దానికోసం బాగా ప్రిపేర్ అవుతారు. ఇంటర్వ్యూ జరిగే రోజు వేరే పనులు ఏమీ పెట్టుకోరు. ఒకవేళ ఉన్నా వాటిని వేరే సమయానికి షెడ్యూల్ చేసుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో, ఏం అడుగుతారు, టఫ్గా ఉంటుందా, అసలు జాబ్ వస్తుందా రాదా, ఇలా సవా లక్ష టెన్షన్స్ మైండ్లో మెదులుతూ ఉంటాయి. ఈ ఆందోళనతోనే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు. అదే ఉద్యోగానికి మీతో పాటు చాలా మంది ఇంటర్వ్యూకి వస్తారు. ఇక మీ వంతు వచ్చే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. అయితే మీరు చివరికి ఇంటర్వ్యూ కోసం గదిలోకి వెళ్ళినప్పుడు ఒకే ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి పంపేస్తే మీకు ఎలా ఉంటుంది? ఒక్కసారిగా టైర్లోంచి గాలి తీసేసినట్టుగా చాలా నిరాశగా అనిపిస్తుంది కదా. అందులోనూ గంటల తరబడి వెయిట్ చేయించి హెచ్ఆర్ వేరే మహిళా అభ్యర్థిపై ఇంట్రెస్ట్ చూపించి తన టైం వచ్చేసరికి సింపుల్గా రిజెక్ట్ చేస్తే ఒళ్ళు మండిపోతుంది కదా. సరిగ్గా అలాంటి సిచ్యువేషన్ ఒక బెంగళూరు కుర్రాడు ఫేస్ చేశాడు. తనకు జరిగిన ఈ ఘోర అవమానాన్ని భరించలేని ఆ కుర్రాడు న్యాయం కావాలంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. బెంగళూరులోని బెల్లందూర్ సమీపంలో ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్లాడతను. కేవలం ఒక నిమిషం ఇంటర్వ్యూ కోసం 5 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే అదే ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ అమ్మాయిపై ఆ కంపెనీ హెచ్ఆర్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాడు. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి కూడా హెచ్ఆర్ ఎక్కువ సమయం తీసుకున్నాడు. కానీ నా వంతు వచ్చినప్పుడు అతను నాతో మాట్లాడుతూనే వేరే కాల్లో ఉన్నాడు. ఆ తర్వాత నా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్పాడు. సరే, నేను ఇంగ్లీష్లో పెద్ద తోపు కాదులే, నాతో ఎవరు మాట్లాడినా నా ఇంగ్లీష్ను అంచనా వేస్తారులే అని అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి నాకంటే చాలా దారుణంగా బేసిక్ ఇంగ్లీష్లో మాట్లాడింది. కానీ మీకు తెలుసా, నాకంటే హెచ్ఆర్ ఆమెతోనే ఎక్కువసేపు ఇంటరాక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆమె ఒక అమ్మాయి, అందులోనూ అందగత్తే. ఆమె ముందు నేను పనికి రాకుండా పోయాను. ఉత్తి చేతులతో బయటకు వచ్చాను హహ అని బెంగళూరుకు చెందిన ఓ టెక్కీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. దీనిపై నెటిజన్స్ ఓ రేంజ్లో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.